అరే నేను లేనా తమ్మి చేద్దాంతి జర మనోళ్ళకైతే చెప్పు కాక నా గురించి నీకు తెలుసుగానే ఆ సారు మనోడేనే మనం ఎంత చెప్తే గంత చేపిద్దాం నువ్వేం ఫికర్ చేయకు ఓ అక్క నీకు అప్పుడే చెప్పినా నేను గల్ల కోటేస్తే ఏ పని కాదని నా మాట వినకుండా ఉరికి గెలిపిస్తిరి మీ గల్లీలా సీసీ రోడ్డు కూడా ఏకపాయే ఏ నాది మా ముసల్దాంది నీకే వస్తాయి పోవై జరగ పింఛన్ ముచ్చటైతే యాది మరవకు ఏమంటున్నా అంటూరుల్లా మున్సిపాలిటీలా ఎలక్షన్ జాతరంటే ఇట్లనే ఉంటది కదా మళ్ళా రైట్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఏటీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాలేజ్ పనులు చాలు చేసి ప్రజాపాలన ప్రగతి బాట మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. దసరా పండుగ నాడు పాలపిట్టలు చూసినట్టుంది మా అక్కలు ఆ చీరలు కట్టుకొని వస్తుంటే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టిన పథకాలు నడుస్తున్న పనులు జరుగుతున్న డెవలప్మెంట్ చెప్పుకొచ్చి సెంటర్ వాళ్ళు ఏకా నాసరైతలేరని గరమయ్యిండు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైసా కూడా ఇవ్వలే. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకే కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చినా అరెస్ట్ చేస్తలేరట. ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ను, ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా? అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ వల్ల తెలంగాణ ఆగమైంది. 8 లక్షల కోట్లు అప్పు చేసిర్రు, ఆమ్దాన్ అట్టే పోయిందని ఎన్నో చెప్పి కేసీఆర్ సార్ ముచ్చటెల్ల పెట్టిండు సీఎం సారు. అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడా అనే పంతులు. ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు. గడ్డి గాడిదకేసి మీరు ఆవు దగ్గర పాలు విండాలంటే కుదరదు. మీరు ఆ గాడిదలకు ఓటేసిండ్రంటే వాళ్ళు చేసేది ఏం లేదు. అట్లనే మేడారం జాతరకు కార్ లీడర్లు రానందుకు గిట్లా అన్నాడు. చెట్టు అంతా పెరిగిండు అల్లుడు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావచ్చు కదా, గాలికి తిరుగుతాడు ఊరు మీద వాడి అచ్చోసిన ఆంబోతులాక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిండా? పేదోళ్ళ దేవుళ్ళని దర్శనం చేసుకుంటే అదో నామోషి అనుకొని మన దగ్గరకు వస్తలేడు. ఇక తత్తిమ ముచ్చట్లు చూస్తే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో రువ్వాడిగా నడుస్తుంది ఎలక్షన్ జాతర. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లు 11 లీడర్ ఓట్లను పట్టుకొచ్చే పనిలోనే ఉన్నారు. ఇప్పుడు 800 కరెంటు, 1200 ఫైన్ రైజు, 500 రూపాయలు బస్ ట్రావెల్. అవునా కదా? ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు మన టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇచ్చిందా? అటు గులాబీ పార్టీలు కూడా గల్లీ గల్లీ తిరుగుతున్నారు, కార్కే ఓటేయాలని కోరుతున్నారు. ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే